ఆది శంకరాచార్యుల కథ. శంకరుడు కేరళలోని కాలడి అనే పచ్చని గ్రామంలో జన్మించాడు. చిన్నప్పట్నుంచే ఆయన అత్యంత తెలివైనవాడు. వేదాలను, శాస్త్రాలను త్వరగా నేర్చుకునేవాడు. ఆయన తల్లి పేరు ఆర్యంబ. ఆమెకు శంకరుడంటే ప్రాణం. శంకరుడిలో అద్భుతమైన జ్ఞానం చూసి ప్రజలంతా ఆశ్చర్యపోయేవాడు. శంకరుడికి సన్యాసం, ప్రపంచాన్ని త్యజించడం తీసుకోవాలని చిన్ననాటినుంచే కోరిక. కాని ఆర్యంబ ఒప్పుకోలేదు. ఆమె తన ఏకైక కుమారుడు తనతో ఉండాలని కోరుకుంది. ఒకరోజు శంకరుడు నదిలో స్నానం చేస్తుండగా ఒక మొసలి ఆయన కాలు పట్టుకుంది. అమ్మా, నన్ను సన్యాసిగా మారడానికి అనుమతిస్తే తప్ప ఈ మొసలి నన్ను వదలదు అని శంకరుడు పెద్దగా అరిచాడు. ఆర్యంబకు కొడుకు ప్రాణం ముఖ్యమైంది. కన్నీళ్లతో ఆమె, తప్పదు నాయనా, నీ కోరిక తీర్చుకో, కాని నా అంత్యక్రియలు నువ్వే చేయాలి అని ఒప్పుకుంది. మొసలి వెంటనే ఆయన కాలు వదిలిపెట్టింది. తల్లి అనుమతితో శంకరుడు జ్ఞానాన్వేషణలో ఉత్తరాదివైపు పయనించాడు. నర్మదా నది తీరంలో ఆయన గోవింద భగవత్పాదులు అనే గొప్ప గురువును కలుసుకున్నారు. శంకరుడు వారి వద్ద వేదాలు, ఉపనిషత్తులు మరియు అద్వైత వేదాంతాన్ని లోతుగా నేర్చుకుని గొప్ప పండితుడిగా మారారు. శంకరుడు దేశమంతా ధర్మప్రచారం కోసం తిరుగుతున్నప్పుడు ప్రజలు దేవుడి గురించి భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉండటం చూశాడు. కొందరు శివుడిని మాత్రమే, కొందరు విష్ణువును మాత్రమే, మరికొందరు అమ్మవారిని మాత్రమే గొప్పగా భావించేవారు. దీనివల్ల వాదనలు, విభేదాలు ఎక్కువయ్యాయి. విభేదాలు చూసి శంకరుడు చింతించారు. ఆయన ప్రజలకు అద్వైతాన్ని, అన్నీ ఒక్కటే అనే సిద్ధాంతాన్ని బోధించారు. దేవుడు ఒక్కడే, పరబ్రహ్మం ఒక్కటే, మనం ఆయనను వేర్వేరు రూపాలలో చూస్తాం. సూర్యుడు ఒక్కడే అయినా వివిధ రంగుల కిటికీల నుండి చూస్తే రంగు వేరుగా కనిపించవచ్చు అని ఆయన వివరించారు. ధర్మాన్ని ఏకీకృతం చేయడానికి శంకరుడు షణ్మత స్థాపన చేశారు. అంటే శివుడు, విష్ణువు, శక్తి, దేవి, సూర్యుడు, గణపతి మరియు కుమారస్వామి, సుబ్రహ్మణ్యుడు అనే 6 ముఖ్యమైన దేవతారూపాలను ఒకే దైవంగా పూజించడం. రూపాలు వేరైనా పూజించే శక్తి మాత్రం పరబ్రహ్మమే. ఆయన తన సిద్ధాంతాలను నిరూపించడానికి అనేక పండితులను వాదనలలో ఓడించారు. మిథిలలోని గొప్ప పండితుడు మండనమిశ్రుడితో జరిగిన వాదన చాలా ప్రసిద్ధి చెందింది. మండనమిశ్రుడి భార్య భారతీదేవి న్యాయనిర్ణేతగా ఉన్నారు. జ్ఞానంతో, ప్రేమతో అందరినీ ఒప్పించి శంకరుడు విజయం సాధించారు. భారతదేశ ఐక్యత కోసం ధర్మ ప్రచారాన్ని కొనసాగించడానికి శంకరుడు 4 దిక్కులలో 4 ముఖ్యమైన మఠాలను స్థాపించారు. ఉత్తరాన బదరి, జ్యోతిర్మఠం, తూర్పున పూరి, గోవర్ధన మఠం, దక్షిణాన శృంగేరి మరియు పశ్చిమాన ద్వారక. కేవలం 32 సంవత్సరాల చిన్న వయస్సులోనే శంకరుడు దేశమంతా తిరిగి సనాతన ధర్మాన్ని తిరిగి స్థాపించి ప్రజలకు అద్వైత సిద్ధాంతాన్ని బోధించారు. ఆయన చూపిన ఏకత్వ మార్గం, జ్ఞానం మరియు ధైర్యం నేటికీ మనకు గొప్ప స్ఫూర్తినిస్తున్నాయి.